హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటం క్రియేటివ్ న్యూస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి చాలా న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ నేను కూడా చెప్పాను. చాలా వరకు ఏమేమి చేస్తున్నారు, ఎట్లా వస్తున్నాయి అని చెప్పి. ఆల్రెడీ వెబ్ సిరీస్ కూడా ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక న్యూస్ అది ఏంటంటే కవర్ సాంగ్, అంటే వాళ్ళిద్దరు పెట్టి ఒక ఆల్బమ్ కూడా తీయబోతున్నారట. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ బట్టి ఆల్బమ్ తీశారంటే అది ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అవుతుందో మనకు తెలుసు. ఇప్పుడు ఇప్పుడే తీద్దాము ఇవన్నీ అని ఎందుకు అనుకుంటున్నారంటే, ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద చాలా క్రేజ్ ఉంది కాబట్టి చాలామంది వాళ్ళిద్దరిని పెట్టి తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వాళ్ళిద్దరు ఎంత ఫేమస్ అయ్యారంటే, యాక్చువల్‌గా ఎవరైనా విన్నర్ అవ్వబోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రైవల్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది. బయటకొచ్చిన తర్వాత కూడా మీరు కళ్యాణ్ విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారంటే, తనకి కెపాసిటీ ఉంది, విన్నింగ్ కెపాసిటీ ఉందని చెప్పి అనటం. ప్లస్ కళ్యాణ్‌ని అడిగితే తనుజ రన్నర్ అయ్యారు కదా! ఏమనుకుంటున్నారంటే తను విన్నర్ అయ్యే కెపాసిటీ కూడా తనకుంది అని చెప్పి అట్లా ఒక చోట కూడా మాట్లాడారట. సో, అంటే బయటకొచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఎట్లా మాట్లాడుకున్నారు, బయటకొచ్చిన తర్వాత కొంత మాట్లాడుకున్నారు. ప్లస్ బిగ్ బాస్ హౌస్‌లో నేను విన్ అవ్వడానికి రీజన్ నా గేమ్‌ని ఎక్కడ తగ్గానో అక్కడ కరెక్ట్‌గా గైడ్ చేసి నా గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి రీజన్ తనుజ అని చెప్పాడు. బయటకొచ్చిన తర్వాత కూడా అదే చెప్పాడు. స్టేజ్ మీద కూడా అదే చెప్పాడు కళ్యాణ్. సో, ఇప్పటి వరకైతే అంతే ఉన్నాడు. బట్ ముందు ముందు ఏమన్నా మారుతాడని తెలీదు. కానీ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ వచ్చిందట. అది పెద్ద బ్యానర్‌లో ఆఫర్ వచ్చిందట. చూడాలి. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి 26న ఆర్మీకి వెళ్ళిపోయాడన్నారు. కానీ యెస్టర్‌డే నేను ఒక వీడియో చూసాను. అదేంటంటే 31న తను ఒక ఈవెంట్‌కి రాబోతున్నాడు. మీరు కూడా ఆ ఈవెంట్‌కి రండి అని చెప్పి ఒక షార్ట్ ఒకటి నేను చూసాను. అంటే తను వెళ్ళి వచ్చాడా? లేకపోతే వెళ్ళలేదా? అనేది అయితే తెలియాల్సింది. ప్లస్ తనొచ్చేసి 31న ఒక ఈవెంట్‌కి రాబోతున్నాడు. ప్లస్ తనతో పాటు ఫ్యాన్స్ మీట్ అని చెప్పి ఇంకా ఆల్రెడీ ఫ్యాన్స్ మీట్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాడనమాట. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా వచ్చేసి దిల్‌బెడుతున్నా చూసాను.